దేవుడు కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు వారిని ఉంచి ఉన్నాడు. అక్కడ ఒక మాట యేసేపుకు తెలుస్తుంది. యేసేపు, ఇదిగో నువ్వు ఏదైతే ప్రదానం చేయబడి ఉన్నదో, నీకు ఏదైతే ఆ మరియను నీకు ఇద్దామనుకుంటున్నారో ఆవిడకు దైవ కుమారుడు వస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన భయపడిపోతూ ఉంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, అంటే మొత్తం తీయొద్దు, కొన్ని మాటలు మాటకోటి తీసుకుని నాకు ఇచ్చిన ఆ టైం నేను సద్వినియోగం చేసుకుంటాను. చూడండి, 1 మత్తయి సువార్త అధ్యాయంలో ఆయన అంటాడు, 20వ వచనం చదువుదాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అక్కడ చూడండి, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. హల్లెలూయా. ఇక్కడ చేర్చుకున్నటకు భయపడకు. ఇప్పుడు అంత ప్రాబ్లం అంత ఇదే, కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మన మనిషి యొక్క జీవితాల్లో కానీ చేర్చుకునే విధానాలు ఎవరికి లేవో. ఆ రోజు యేసేపు కూడా భయం ఉంది. మరియను నేను చేర్చుకుంటే ఆ హేరోదురాజు చంపేస్తాడేమో, మరియను నేను చేర్చుకుంటే చుట్టూ ఉన్న జనాంగం నియమనేస్తుందో, మరియను నేను చేర్చుకుంటే పరిస్థితులు ఏమైపోతాయో అని ఆలోచించారు. కానీ ఈరోజు కూడా భార్య భర్తను చేర్చుకోవడానికి భయపడుతూ ఉన్నారు. భర్త భార్యతో సరైన సమయం గడపడానికి భయపడుతూ ఉన్నారు. బిడ్డలు తల్లిదండ్రులను చేర్చుకోవడానికి సరిగా ఉండడం లేదు. అలాగే నీ బిడ్డలతో నువ్వు గడపడానికి సరైన సమయం చేర్చుకునే విధానం నీకు ఉండడం లేదు. ఇక్కడ కూర్చొని నీకు స్పష్టమైన క్రియలతో చెబుతూ ఉన్నాను, క్రిస్మస్ అంటే చేర్చుకునే విధానం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఖచ్చితంగా చేర్చుకునే విధానమే. ఒక బిడ్డలుగా ఎదిగిన నీవు నీ తల్లిదండ్రులు చేర్చుకొనకపోతే నువ్వు చేసుకునే పండగకు అర్థమే లేదో. నువ్వు చాలా శక్తివంతంగా చాలా ఆనందంగా ఉంటూ గడుపుతూ ఉన్నావు, నీ తల్లిదండ్రులు అదే ఆనందంలో ఉండాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ అంటాడైనా. నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే బర్త్డే రోజున కేక్ పట్టుకొచ్చి, బర్త్డే రోజున డ్రెస్ కొనిచ్చి, నీ తల్లిదండ్రులు స్టేటస్ పెట్టుకుంటే నీ జీవితం ఏమీ సన్మానించినట్లు కాదో. దేవుడి ప్రేమను బట్టి, దేవుడిచ్చిన క్రియలను బట్టి, దేవుడిచ్చిన ఆలోచనలను బట్టి నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవంగా చూడాలి. మళ్ళా చెప్తున్నాను నేను మాట, తల్లిదండ్రులను గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానించకండి. అవమానం అంటే తెలుసా, వాళ్ళని తిట్ట అవసరం లేదు, కొట్ట అవసరం లేదు, వాళ్ళు వదిలిపెట్టడమే అవమానం. వాళ్ళు వదిలిపెట్టడమే వారికి కాదు అవమానం, నీకు. ఎవరికి? ఏ తల్లిదండ్రులైతే వదిలి బిడ్డలు దూరంగా, ఏ తల్లిదండ్రులైతే వదిలి బిడ్డలు వేరుగా ఉంటున్నారో వారికి ఖచ్చితంగా స్పష్టంగా చెబుతూ ఉన్నాను, చేర్చుకొనుటకు భయపడకుమో. నిన్ను చేర్చుకోవడానికి వాళ్ళు భయపడలేదు. నీకు రోగం వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ చిన్నతనం నుంచి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగానే వారు ఉన్నారు. క్రిస్మస్ అంటే మనుష్యులను చేర్చుకోవడం, మనుష్యులను దగ్గరకు తీసుకోవడం, మనుష్యులను నీ వైపు ఆకర్షించుకుని నువ్వు మంచిగా ఉండే తత్వాన్ని తీసుకుని నడవడం. ఈ సంఘం కూడా కొత్త సంఘమే. ఈ సంఘంలో కూడా నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలు బట్టి దేవుణ్ణి తెలియని ప్రజలు వస్తారు. వారిని కూడా నువ్వు చేర్చుకోవాలా. సంఘంలో ఉన్నప్పుడు పవిత్రత నీకు వచ్చేస్తుంది, సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధత నీకు వచ్చేస్తుంది. పాట పాడుతున్నప్పుడు నీ పరిశుద్ధత మారిపోద్ది, నీ క్రియలు మారిపోతాయి. ఒక్కసారి సంఘం నుంచి బయటకు వెళ్ళగానే నీ ఆలోచనలన్నీ లోకానుసారంగా మారిపోతాయి. ఎవరు వస్తారు? నిన్ను పోలి నడుచుకునే మనుషులు, క్రీస్తును పోలి నడుచుకునే నువ్వు ఈ లోకంలో కనిపించాలి. హల్లెలూయా. ఈ లోకంలో కనిపించాలి. తల్లిదండ్రులు చేర్చుకునే బిడ్డలుగాను ఉన్నప్పుడు ఈ సంఘములో క్రీస్తు తెలియని వ్యక్తులను కూడా చేర్చుకునే మనుషులను నువ్వు ఆకర్షించే విధంగా నీ యొక్క క్రియలు కనిపించాలి. ఎప్పుడైతే క్రియలు, ఆలోచనలు, ఆ యొక్క శక్తి కనిపిస్తుందో అప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఉంటాడు, నీ ఇంటిలో ఉంటాడు, నీ పర్సనల్ జీవితంలో ఉంటాడు, నీ పరిస్థితులన్నిటిలోనూ దేవుడు ఉంటాడు. కుటుంబాల్లో లేకుండా ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఈ శాంతి సమాధానాలు అన్నాయి. కుటుంబాలు రోజు రోజుకి సన్నగిలుతూ ఉన్నాయి. మేము ప్రార్థనకి వెళ్తూ ఉంటాం, మీటింగ్కి వెళ్ళినప్పుడు
ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు అందరూ అడిగేది ఏంటంటే, మా ఇంటిలో ఏం లేదు. అది ఎప్పటి నుంచో క్రైస్తవులే, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు, మా పుట్టు పూర్వోత్తరాలన్న క్రైస్తవం. అది పనిచేయో. క్రీస్తు నీలో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమాధానపు క్రియలు, శాంతి సమాధానము కలిగే మాటలు నీలో ఉండాలి. మంచిని చేర్చుకోవడం అంటే వాక్యాన్ని చేర్చుకోవడం. హల్లెలూయా. మంచిని చేర్చుకోవడం అంటే దేవుడు ఆరాధన చేర్చుకోవడం. మంచిని చేర్చుకోవడం అంటే దేవుడి క్రియల ప్రకారము నడుచుకోవడం. ఆ నడుచుకునే క్రియ, ఆ నడుచుకునే కృప దేవుడు ఈ యొక్క మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దయచేయునుగాక. ఇక్కడ నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా మీరు చేర్చుకోరు నాకు తెలియదు, కానీ నేనైతే ఆయన చెప్పిన మాటలే చెప్తాను. దేవుడికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, మంచిని తీసుకోవడం ఎవరికైనా కష్టమే. స్వీట్ ఎంతైనా తినేస్తావు, షుగర్ వస్తుంది. షుగర్ వచ్చినప్పుడు ఆ స్వీట్ను తీసుకోవడానికి నువ్వు ఇష్టపడకుండా ఉండవు. అలా ఇలా చూసి నోట్లేసేస్తావు, అటు ఇటు చూస్తావు, మళ్ళా షుగర్ పెరుగుద్ది. ఇన్సులిన్ తీసుకున్నప్పుడు మాత్రం అబ్బా ఏమొస్తుంది నీకు? వాక్యం ఇన్సులిన్ లాంటి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము నీ పాప జీవితాన్ని, నీ పాతరోత జీవితాన్ని, నువ్వు చేర్చుకున్న చెడు జీవితాన్ని, నువ్వు చేర్చుకున్న పాపపు జీవితాన్ని వదిలించే ఇన్సులిన్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రభావంలో ఉన్నా, ఎట్లాంటి ఆలోచనలో ఉన్నా వాక్యాన్ని చేర్చుకోవడానికి సిద్ధపడు మిత్రమా. ఆ క్రియ ఈ క్రిస్మస్ దినమును, క్రిస్మస్ దినాల్లో నీకు దేవుడు గొప్పగా ఇచ్చునుగాక. రెండవది, ఈయన చేర్చుకోవడానికే భయపడ్డాడు. రెండో మాట చూడండి, 13వ వచనానికి వెళ్దాం. 2వ అధ్యాయము 13 దగ్గరికి వెళ్దాం. అంటే కొద్దిగా నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, టైము ఒకసారి చదువమ్మా. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయన వెతుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి అండర్లైన్ చేసుకోండి, పారిపోయి నేను మీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండునని అతనితో చెప్పున. రెండోది, చేర్చుకునే విధానం ఎలా ఉందో పారిపోయే విధానం కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది పారిపోవట్లేదు. డ్యాన్సులు ఉంటే అడిగి వెళ్ళిపోతారు, డీజేలు ఉంటే అడిగి వెళ్ళిపోతున్నారు, డ్రామాలు ఉంటే అడిగి వెళ్ళిపోతున్నారు. పారిపోవాలా? ప్రభువా, ఆ మలినం నాకు అంటకూడదు, ఆ మట్టి నాకు అంటకూడదు, ఆ పాపం నాకు అంటకూడదు, ఈ శరీర ఉత్తేజం చేసే క్రియలేమి నాకు అంటకూడదయ్యా. ఆత్మ మాత్రమే వర్ధిల్లాలి. నా ఆత్మ నీతో సహవాసం చేయాలి. ఆ సహవాసం మాత్రమే ఈ క్రిస్మస్ దినంలో నాకు నిలబడుతుంది. హేరోదట ఉన్న చిన్నపిల్లలందరినీ ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు. కానీ మరలా దోత వచ్చింది. దోత వచ్చినప్పుడల్లా భయమేద్ది దీనికి. ఎవరికి? నీకు కూడా భయమేద్ది. ఆదివారం వాక్యం దగ్గరికి వస్తువులకి భయమేస్తూ ఉంటారు. సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? వెనకాల చాలామంది దోతలు కూర్చున్నారు. దేవుడికి నీకు మధ్యలో సంధానకర్త అయిన దోత ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, సేవకులు చిన్నగా చూడకండి. ఎప్పుడు అంటే మీరు చూడరనుకోండి, ఒకవేళ చూసే ఆలోచన ఉంటే చెప్తున్నాను. సేవకుడు దేవుడి ఏర్పరచబడిన దోత. ఆ దోత ప్రతి వారం నీకేం చెప్పుద్ది? దేవుడి మాట చెప్పుద్ది. ఉపవాస ప్రార్థనలో ఆయన మాట చెప్పుద్ది. ఆ మాట కొరకు నువ్వు దగ్గరికి రావాలి. ఆ మాట చెప్పినప్పుడు ఆయన చెప్పిన ప్రకారము నీ ఆలోచనలు, నీ క్రియలు పారిపోయే తత్వంలో ఉండాలి. దేవుడి వాక్యం నీ హృదయంలోకి వస్తే భూతులు, సరసోక్తులు ఇవన్నీ పారిపోవాలా. కానీ సటైరికల్గా ఉంటావు నువ్వు. మళ్ళా చర్చిలో ఇప్పుడు పాట పాడేస్తావు, కిందకి వెళ్ళిపోయి మరలా ఎరా ఎలా ఉన్నావా, మౌనవా అని కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అవి క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడే మాటలు కావు. అందుకే చెప్తున్నాను, ఆయనకి చెబుతున్నానట, బాబు నిన్ను సంహరించాలని, నిన్ను చూడాలని, నిన్ను పట్టుకోవాలని హేరోదు వెతుకుతూ ఉన్నాడు. నువ్వు పారిపో.
అందుకంటే వాక్యం చెప్తూ ఉంటుంది, సాతాను ఎలా తిరుగుతాడో గర్జించే ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ లెస్సర్ దాన్ ది గాడ్. గుర్తుపెట్టుకో, నీకంట పవర్ఫుల్ అడో కానీ దేవుడి కంట చాలా తక్కువడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, వాడి దగ్గర నుంచి పారిపోయే తత్వం నీకు వస్తే దేవుడు కాపాడే క్రియ నీకు ఇస్తాడు. దావీదు పారిపోయాడు, దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, కానీ దావీదు వెళ్ళిన చోటకల్లా దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అత్యధికమైన బలముతో దావీదు కీర్తించబడ్డాడు. అందుకంటాము, దావీదు కుమారుడా నీకు స్తోత్రం అంటాం మనం. మరే కుమారుడానో యేసేపు కుమారుడానో ఏమంటున్నావు? దావీదు కుమారుడా. హీఈస్ ద రోల్ మోడల్. అందుకే పారిపోయే తత్వం నీకు కావాలా? యువతకు చెబుతున్నాను, చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు నీలాగే. ఒకడున్నాడు బైబిల్లో, ఒక వ్యక్తి పొతిఫర్ వైఫ్ వచ్చి, బాబు ఐ వాంట్ యూ అంటే చెంగు ఏం చేశాడు? విడిచి పారిపోయాడు. ఈరోజు నీ అవనేచ్చల నుండి, ఈరోజు నువ్వు పడుతున్న ఇబ్బందికరమైన ఈ లోకంలో నువ్వు ఏదైతే జుర్రుకుంటున్నావో వాటి నుండి దేవుడు చెబుతూ ఉన్నాడు, పారిపోమ్మో. పారిపోయే క్రియ దేవుడిస్తాడు. హల్లెలూయా. పారిపోవడం అంటే ప్రార్థన చేసుకోవడమే. మోకరించి ప్రార్థించాల. చెడు తలంపు వచ్చినప్పుడు, చెడు ఆలోచన వచ్చినప్పుడు, చెడు క్రియలు జరిగినప్పుడు, నీ ఇంటిలో చెడు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు పారిపోయి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. మోకరించాలండి. మోకరించలేనిదే దేవుడు నీతో మాట్లాడడం, మోకరించలేనిదే దేవుడు నీ దగ్గరికి రాడు. మోకరించి ఆత్మానుసారంగా దేవుడి వైపు నువ్వు తిరిగితే ఆ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అందుకే పారిపోయే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. దేని నుంచి పారిపోవాలా? లోకం నుంచే. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తారు, అయిపోయా, మంచి బట్టలు వేసుకున్నారు, వెరీ గుడ్, వెళ్తారు, వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని టీవీ పెడతారు. ఎరా ఏమున్నాయి లోకంలో ఏముంటుంది? నీకేం కావాలా? నువ్వు లోకంలో ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంట ఎస్ అవర్ లార్డ్ ఈజ్ ప్రీషియస్, అవర్ లార్డ్ ఈజ్ అట్ ది టాప్ మోస్ట్. అసలు ఊహలకు అందని దేవుడు మన దేవుడు, ఊహలకు అందని దేవుడు, ఎవరు ఊహించలేని దేవుడు. ఆ దేవుడు ఈరోజు నీతో చెబుతూ ఉన్న మాట దూత ద్వారా, పారిపోమ్మో. దేని నుంచి పారిపోవాలా? ప్రతి ఇబ్బందికరమైన కార్యాల నుంచి మొదట చేర్చుకోవాలా, రెండోది పారిపోవాలా. మూడో మాట చెప్తాను చూడండి. మూడో మాట 19వ వచనం చదవండి. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుమో. మరలా చెప్తున్నాడు ఆయన, తిరిగి వచ్చేయి. ఎక్కడికి? తిరిగి వచ్చేయి. పారిపోయిన ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట, కమ్ అగైన్, రా నా దగ్గరికి, మరలా రా, నేను నీకు అన్నీ సమకూరుస్తాను. అయ్యగారు చెబుతూ, విల్సన్ అయ్యగారు చెబుతూ అన్నారు, ఏమని? దేవుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోతారట. ఎక్కడికి వెళ్ళాం, మళ్ళీ ఎక్కడికి రావాలా? దేవుడి దగ్గరికి రావాలి. ఇంటి చూడండి, ఇంటి దగ్గర అమ్మ మీద కోపం, నాన్న మీద కోపం, పాపం వీడు టెన్షన్ పడిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు, ఊరంతా తిరుగుతారు, ఫోన్లు కొట్టేది, ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడికి వస్తాడు. మళ్ళా కడుపు కాలితే, జేబులో డబ్బులు అయిపోతే, ఆ బండిలో పెట్రోల్ అయిపోతే మరలా ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరికి వస్తాడు. అలాగే నీ ఆత్మీయత కొరత నీకుంటే, వాక్యం అనే కొరత నీకుంటే, దేవుడు అనే ఆశ నీకుంటే, ఎక్కడికి వెళ్ళినా చిన్న కుమారుడు లెక్క మరలా తండ్రి దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. తిరిగి వచ్చే కృపా భాగ్యము బయట వింటున్నవారు కానీ, లోపల కూర్చున్న వారు కానీ, పండగలకి క్రైస్తవం గుర్తుకొచ్చే మీకు దేవుడు చెబుతున్నాడు, రా తిరిగి. ఆ దేవుడు నీ కుటుంబంలో ఘనకార్యము చేయబోతూ ఉన్నాడు. ఆ దేవుడు నీ జీవితంలో నువ్వు ఊహించలేని, నువ్వు ఎప్పుడూ చూడలేని గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. నిజంగా చేస్తాడంటే చెయ్యగలిగిన దేవుడు ఆయన, చెయ్యగలిగిన దేవుడు. నేను ఒక 9-10 ఏళ్ళ క్రితం, నేను స్పీకర్ కాదు, నాకు 10-12 ఏళ్ళ క్రితం క్రైస్తవం తెలియదు. నేను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఎంటెక్ చేసి, ఎంటెక్లో గోల్డ్ మెడల్ వచ్చాక దేవుడు రా అన్నాడు. రాలా, నాకు తెలియదు అసలు. నేను ఎలా చూడండి అంటే, క్రికెట్లో నేను జిల్లా లెవెల్ క్రికెట్ ఆడా. క్రికెట్లో
పిల్లలు క్రికెట్ ఆట చర్చికి వెళ్తున్న పిల్లల్ని తీసుకొచ్చి బెయిల్స్ మీద చిన్న బైబిల్ పెట్టి క్రికెట్ ఆడాను. శక్తివంతంగా ఈరోజు ఈ నెలలో ఏ డేటు ఖాళీ లేకుండా సాయంత్రం కూడా అలా నేను 4 ఏళ్ళ దేవుడు ఏ డేటు ఖాళీ లేకుండా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ ఎందుకు తిప్పుతున్నాడంటే లోకానుసారమైన క్రియల నుంచి పారిపోయి వచ్చాను నేను. హల్లెలూయా. లోకానుసారమైన క్రియలో చిన్న ఏజ్లో 24 ఏళ్ళకి హెచ్ఓడినాను డిపార్ట్మెంట్కి. 24 years అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. భరత నా దగ్గర చదువుకున్నాడు. దేవుడి నామంలో మీకు చెబుతూ ఉన్నాను. అంటే నేను గొప్ప అని చెప్పట్లా, నన్ను గొప్ప చేసిన దేవుడు గొప్ప. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను గొప్పోడిని కాదు, నన్ను గొప్ప చేసిన దేవుడు గొప్పవాడు. మనుషులు ఎప్పటికీ గొప్పవారు కాదు, మనుషులను గొప్ప చేస్తున్న దేవుడే గొప్ప. పాపం చేస్తున్నా, పాపపు క్రియల్లో ఉంటున్నా, పాపపు జీవితంలో ఉంటున్నా, నిన్ను అన్నాడైనా నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ నౌ, వాట్ ఎవర్ యు ఆర్ అనలైజింగ్ నౌ, దేవుడు అంటూ ఉన్నాడు అవన్నీ పక్కన పెట్టు, నా ఆలోచన నీకు ఇస్తాను, ఎందుకంటే నేను ఆలోచనకర్తను. వాట్ ఎవర్ ది మిరాకిల్స్ దట్ విల్ హ్యాపెన్ టు యూ, ఏ అద్భుతాలు నువ్వు జరుగుతాయి అనుకుంటున్నావో అవన్నీ పక్కన పెట్టు, నేను నీ జీవితంలో రావడమే అద్భుతం. హల్లెలూయా. నువ్వు ఏ భారాలు అయితే ఈరోజు మోస్తున్నావో, ఏ కుటుంబ భారాలు నువ్వు మోస్తున్నావో, ఏ సంఘ భారాలు నువ్వు మోస్తున్నావో, అయ్యగారు చెప్పారు నాకు ఎంత అప్పు భారం ఉందని. ఆయన అంటున్నాడు రాజ్య భారము మోయేవాడు నేనే. హల్లెలూయా. ఏ సంఘానికి ఏదైతే అప్పు భారం ఉందో ఆ భారం మోయేవాడు దేవుడు మాత్రమే. మనుషులను ఆశ్రయించొద్దు. సర్పంచ్ గారు చెప్పారు మనుషులను మంచి మాట, మనుషులను ఆశ్రయించొద్దు, మనుషుల మెప్పును మనం పొందుకోవద్దు. దేవుడు మెప్పు పొందితే ప్రతి మనిషిని దగ్గరికి వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి క్రియల వైపు నువ్వు ఉండాలా. నువ్వు ఉంటే దేవుడు నిన్ను అత్యద్భుతంగా దీవిస్తాడు. అత్యధికమైన క్రియలు చేయగలిగిన దేవుడు మనము కొనియాడే దేవుడు. హల్లెలూయా. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తిరిగి వచ్చే కృప తిరిగి వచ్చినోడికి బాగా విలువ ఎక్కువ అట. తిరిగి వచ్చిన వాళ్ళకి చాలా గొప్ప విలువ అట. అందుకే పారిపోయినోడికి ఎంత విలువ ఉందో తిరిగి వచ్చేవాడికి కూడా అంతే విలువ ఉంటుంది. చిన్న కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి అబ్బో మామూలు సినిమా చేయడు, ఎంత గొప్పగా ఉంటుందో. అలాగే నీ తల్లిదండ్రులతో పాటు ఒకప్పుడు సంఘానికి వచ్చి ఇప్పుడు సంఘానికి రాకుండా ఈ లోకంలోకి వెళ్ళి చెడు స్నేహాలు పట్టి రాకపోయి ఉంటే ఈ మాటలు నీకే సహోదరి సహోదరుడా, ఈ మాటలు నీకే తమ్ముడు వచ్చే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మందిరానికి, ఆయన ఆరాధనకు, ఆయన క్రియలకు, ఆయన క్రియాశీలకంగా ఉండి నీ జీవితాన్ని నడిపించుటకు తిరిగి రమ్మని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది క్రిస్మస్లో పార్టీ చేసుకుంటారు. పార్టీ కొత్తగా వచ్చిందండి, మీరు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ దూరం వెళ్తాను కాబట్టి ఒక్కొక్క ఏరియా ఒక్కోలా ఉంటుంది. పార్టీ అంటే మొన్న క్రిస్మస్కి వెళ్ళాను నేను, వేరే పేర్లు చెప్పండి. నేను మనుషుల యొక్క తత్వమే మనకు కావాలా, అర్థమైందా? ఏ మనిషి మీద ద్వేషం ఉండకూడదు ఎవరికి, వాడిలో ఉన్నవాడిని ద్వేషించాలి మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, వినోదాన్ని నన్ను ద్వేషించకండి, నాలో ఉన్నవాడిని ద్వేషించాలా, ఆడి సాతానైతే. గుర్తుపెట్టుకోండి, మనం మనుషుల పేర్లు చెప్తే నీకు ఒళ్ళంతా గొంగళ పురుగులు బాగా ఎత్తా ఉంటాయి. మనుషుల పేరు వల్ల నీకేమి రాదా, లోపల ఉన్నవాడు బయటకు పోవాలా. హల్లెలూయా. లోపల ఉన్నవాడు. అందుకే యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆ యొక్క కొండపైకి వెళ్ళినప్పుడు సాతాను వచ్చి అంటాడు, రే బాబు ఈ రాళ్ళనే రొట్టెలుగా చేయి అంటే ఆయన అంటాడు, భలే చెప్తాడు. ఏమంటాడు? మనుషుడు దీనివల్ల బ్రతకడు, దీనివల్ల బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనిషి లోపలికి వెళ్ళే దానికోసం బ్రతకడు, బయటకు వచ్చే దానికోసం బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామంలో మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ యొక్క మందిరము ఏర్పరచుకున్నారు, ప్రైజ్ ద లార్డ్. సేవకుడు ఉన్నాడు, ప్రైజ్ ద లార్డ్. ఆరాధన ఉంది, ప్రైజ్ ద లార్డ్. స్త్రీల సమాజం ఉంది, ప్రైజ్ ద లార్డ్. యూత్ ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్. పార్టీల జోలికి వెళ్ళమాకండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అర్థమైందా? ఇబ్బందికరమైన ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు యేసుక్రీస్తు నామములో నాశనమగునుగాక. నాశనమే, మామూలు కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? నాలో ఉన్న తీగలే నాకు కావాలా, నా తీగలు కానీ అన్నీ కూడా కట్టేసి పడేస్తాను అంటాడు. ఐ విల్ కట్. దేవుడు కట్టేస్తే మళ్ళీ బ్రతికించే స్థితి కానీ పరిస్థితి కానీ ఎవడెవలాడు చూసుకోండి.
దేవుడు నిలబడితే పడగొట్టేవాడు లేడు. దేవుడు పడిపోతుంటే నువ్వు పడిపోతుంటే దేవుడు చూస్తుంటే నేను నిలబెట్టేవాడు ఈ లోకంలో లేడు. హల్లెలూయా. దావీదు ఒంటరిగానే నిలబడ్డాడు, యోబు ఒంటరిగానే నిలబడ్డాడు, మోషే ఒంటరిగానే నిలబడ్డాడు, యెహోషువ ఒంటరిగానే నిలబడ్డాడు, యేసుక్రీస్తు ఒంటరిగానే నిలబడ్డాడు. ఈ సంఘములో నువ్వు కూడా ఒంటరిగా నిలబడబోతున్నావు. ఒక్కసారి తిరిగి వస్తే ఆ క్రియలు చూసే అద్భుతమైన ప్రణాళిక నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 22వ అధ్యాయం 22లో ఒక మాట ఉంటుంది. కుదిరితే మళ్ళీ వస్తాను, మీరు పిలిస్తే ఎప్పుడైనా నాకు టైం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడి క్రియల్లో మాట్లాడుకుందాం. అంటే కంజెస్టెడ్ అయిపోయింది ఈరోజు. అంటే మందిరం తర్వాత మందిరం యొక్క ప్రసంగం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరిని పిలకపోయినా మందిరం ఓపెన్ చేయరు. నేను ఎంతో కష్టపడ్డాను, ఇటుకలు మోసాను, మేకులకు వచ్చాను, రంగులు వేసాను, అలాగే టిఫిన్లు పట్టుకొచ్చాను, నన్ను పైకి పిల్లలు వెంటనే ఎవరికి చేసావు నువ్వు? దేవుడికి. ఆయన చూడాలా, అందరూ చూడవసరం లేదు. ఎవరు చూడాలా? దేవుడు చూడాలా. దేవుడు చూడాలి అంటే నువ్వు ఎవరో చూడకుండా పనిచేయాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరో చూడకుండా అయ్యగారు చెప్పారు, మందిరంలోకి వచ్చినప్పుడు కానుకలు తెమ్మని. కానుకలు మందిరానికి కాదు, నీకు కృతజ్ఞత ఉంటే పట్టుకొస్తావు. కృతజ్ఞత ఉంటే నేను మీ ఇంటికి వస్తా, మంచినీళ్ళు ఇస్తావా, అది కృతజ్ఞత. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు మా పాప బాబుకి 2 చాక్లెట్లు పట్టుకెళ్ళి ఇచ్చాను అనుకోండి, మా బొడ్డోడు తినేస్తాడు, ఆడి ఇవ్వడాడు. మా పాప మళ్ళీ తీసుకొచ్చి పెడద్దు నాకు. నేను అప్పుడు దానికి 2-3 పట్టుకెళ్తాను. 2-3 ఎందుకు ఇచ్చింది, మరలా ఇచ్చింది. హల్లెలూయా. ఈరోజు దేవుడి కార్యాలతో చెప్తూ ఉన్నాను. అయ్యగారు చెప్పిన మాటను కొనసాగింపుగా నువ్వు దేవుడికి ఏదైతే ఇస్తావో అది నీకు రెట్టింపు చేయబోతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చేవాడు తీసుకునేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయమా, నీ సమయమా, నీ క్రియలా, నీ ఆలోచనలా, నీకు వచ్చిన ఆర్థిక దశమ భాగమా దేవుడికి ఇస్తే మరలా నీకు ఆయన ఖచ్చితంగా ఇవ్వబోతాడు. చివరిగా ఓ మాట చెప్తాను చూడండి. 22వ వచనం 23వ వచనం చదువమ్మా. అయితే అర్కెలేయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి అంటే నుంచుని చూసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతంకు వెళ్ళి నజరేతును ఊరు వచ్చి అక్కడ కాపురముండుము. చివరిగా చెప్పే మాట ఏంటంటే అక్కడే ఉండిపో, ఇంకా అక్కడ నుంచి ఎక్కడికే వెళ్ళమాక. కొంతమంది మా సంఘంలో బాగాలేదురా, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళినా బాగోదు, ఎక్కడికి వెళ్ళినా బాగోదు. ఎలాగో చెప్తాను. జ్వరం వచ్చింది, తగ్గాలంటే 4 రోజులు పడుద్ది, వెంటనే తగ్గిపోతే జ్వరం అంటారు, దాన్ని వేడి అంటారు. జ్వరం వచ్చింది తగ్గాలంటే 4 days పడుతుంది. ట్యాబ్లెట్లు వాడాలా, ఒకే డాక్టర్ను వాడాలా. అన్ని డాక్టర్లు వాడారనుకోండి, అన్ని డాక్టర్లు కలిసినా నీ కిడ్నీలు ఎవడో తీసుకురాలేడు. అన్ని డాక్టర్లు వాడారనుకోండి, పోయిన ఎవరినెవడో తేలేడు. అలాగే సంఘంలో అరే మీ సంఘానికి వచ్చేస్తాను రా, అక్కడే ఉండదు. అక్కడ పరిశుద్ధ గ్రంథమే, అక్కడ 66 పుస్తకాలే, అక్కడ దేవుడి మాటే, అక్కడ దేవుడి క్రియలు కలిగిన మాటలే. గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్తే ఎక్కడా కూడా కాకుండా పోతావు. దేవుడి నామంలో కట్టబడిన సంఘానికి అక్కడే ఉండిపోయే కృప దేవుడు నీకు దయచేయునుగాక. అంటే అక్కడే ఉండిపోయారు ఎవరో శిష్యులు. ఎక్కడా? యేసుక్రీస్తు దగ్గరే ఉండిపోయారు. పేతురు అంటాడు, పేతురు నాతో వస్తావా అంటే ముందు అన్నాడు. తర్వాత చేపలన్నీ పడాక ప్రభా నన్ను క్షమించు, నేను పాపిని. అమ్మో, అద్భుతాలు జరిగితే గుర్తొస్తాయి నువ్వు పాపి అని. అద్భుతం జరగకముందు గుర్తు రావాలి నువ్వు పాపి అని. అప్పుడు ఆ అద్భుతానికి ఒక విలువ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్న మీరు అంత స్ట్రైట్గా చెప్పేస్తున్నారంటే నేను మీకు మాట చెప్తా. మళ్ళీ విశ్వాసకి పాస్టర్ గారికి తేడా ఏంటో తెలుసా? పాస్టర్ గారికి విశ్వాసకి చిన్నదే పెద్దదే ఉండదు. తేడా ఏంటంటే మేము అవ్వుద్దని నమ్మి చెప్తాం, మీరు జరిగిన తర్వాత చెప్తారు వచ్చి. దేవుడికి స్తోత్రం కలుగును. అర్థమైందా అని చెప్పింది? నువ్వు ఇల్లు కట్టుకుంటావు అని పాస్టర్ గారు ప్రార్థనతో అని చెప్తాడు, నువ్వు ఎక్కడ అవుద్ది అవదా, అది అవ్వదు కదా.
ఈ లోపల ఇల్లు కట్టుకున్నాం అనుకో, మీరు చెప్పారండి అయ్యా అయ్యింది. ఇది అయ్యగారు అంటే ఏ పాస్టర్ గారు అయితే ఉన్నారో మీ సంఘంలో, ఇక్కడ ఉన్నవారు అందరూ దేవుడు చేస్తాడు అని విశ్వాసము నమ్మకం చెప్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే నమ్మకం నీకు రావాలని కొన్ని కోట్ల మంది ఈ పుస్తకాన్ని పట్టుకుని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఈ పుస్తకాన్ని పట్టుకుని చెప్తున్నారు. అంటే విశ్వాసం ఉండి చూస్తే ఆ విశ్వాసము నిరీక్షణలో ఆనందం కలుగుతుంది. అందుకే అక్కడే ఉండిపోయే కృప ఇచ్చాడు దేవుడు. అందుకే వారు బెత్లెహేం వెళ్ళారు. బెత్లెహేం నుంచి మళ్ళీ నజరేతు ఆ మార్గానికి వెళ్ళారు. మరలా అక్కడి నుంచి పారిపోయారు. మరలా తిరిగి ఎక్కడికి వచ్చారు? నజరేతు వచ్చారు. వీటిలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప క్రియ ఏంటంటే నీ క్రియలు మంచి క్రియలు చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. సినిమాకి వెళ్తానికి భయపడతావా? అమ్మ రే రిలీజ్ వస్తుంది 4 రే 6 రే మావాడు ఇంకొకటి వస్తాడు. ఈడే గొట్టమంటే ఇంకో గొట్టం వేసుకొస్తాడు మళ్ళీ. ఇంక మావాడు 4 కావాలి 5 కావాలా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరో ఎల్సాలు చేసేది ఎంతో భక్తిపరంగా ఉన్న కుటుంబంలో ఉన్న బిడ్డాడు. ఎంతో భక్తిపరంగా మొన్న చూడండి, రేవతి అనే ఆవిడ చచ్చిపోయింది. వాళ్ళ పిల్లోడు ఏమయ్యాడు? పోయిండాడు. కొళ్ళు కొవ్వెక్కిపోయి అసలు ఫస్ట్ డే బెనిఫిట్ షోకి 30-40 వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా, ఏమయ్యారు? తొక్కి చంపేశారు. ఆ కుర్రోడు ఆడికి ఏ ఊహ తెలియదు, ఏమి తెలియదు. ఏమైంది? బ్రెయిన్ డెడ్ అయిపోయి చచ్చిపోయాడు. అతను బయటికి తేటలేదు, ఇప్పుడు గొడవ అయిద్దని. బ్రెయిన్ డెడ్ ఆల్మోస్ట్ 99.9% చచ్చిపోయాడు. మళ్ళా దీనికి ఓ రాద్ధాంతం, మళ్ళా ఒకడిని కలవడానికి వెళ్ళడం, ఆయన ఎందుకు కలిశారని ఒకడు, దానికి మళ్ళా సీఎం ఎక్స్ప్లెనేషను. రాష్ట్రంలో ఉన్న ఏమీ అవసరం లేదు. అదో పెద్ద మ్యాటరు. పాస్టర్ ఎంత దరిద్రం అంటే కొంతమంది పాస్టర్లు కూడా వెళ్ళారట. ఎక్కడికి? హీరో గారిని పరామర్శించడానికి, ప్రార్థన చేయడం. ఎందుకు? ఇంకో 10 మందిని తొక్కి చంపేయమని, ఇంకో 10 మందిని చొక్కి చంపేయమని. ఈరోజు చెబుతూ ఉన్నాను, పనికి మాలిన క్రియలను యేసు నామములో విడుదల చేసి యేసు అనే మాటను చేర్చుకునే కృప ఈ ఆవరణంలో ఉన్న వారందరికీ దయచేయునుగాక. రెండవ మాట, పారిపోయే కృప ఉండాలా. పారిపోయేది చెడు వస్తుందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? చెడు వస్తే కళ్ళు మూసుకోమన్నాడు, చెడు వస్తే పారిపోమన్నాడు, చెడుని విసర్జించమన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు కానీ బైబిల్లో పరిశుద్ధాత్ముడు కానీ మనకు తెలియజేసిన మాటలు చాలా గొప్పవండి. ఏమంటాడు తెలుసా? ఉంటే చల్లగుండు, లేకపోతే వేడిగా ఉండు, లేకపోతే నేనేం చేస్తానన్నాడు ఆయన. అది ఉమ్మేస్తాడట. పర్లేదండి, ఉమ్మేసినా తినేస్తాం మేము, నీవు తింటే ఆయన తిండ. మళ్ళా ఉమ్మాయినికి అవసరంలే. ఉంటే వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, ఎలా ఉన్నా సరే దేవుడిలో ఉండు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రియలో కాపుదల నీకు ఇచ్చునుగాక. 3వ మాట చెప్తున్నాను. 3వ మాట ఏంటి? మళ్ళా తిరిగి రా. బాప్తిసం తీసుకుంటాడు. అందరూ తీసుకున్నారని ఈయన చేసుకుంటాడు. ఆ పాస్టర్ గారు పాపం చెప్తారు, రే ఎవరు సిద్ధంగా ఉన్నారు? అరే లేగరా, లెగంటే రాదు బాప్తిసం, గిల్లితే రాదు, గెంటితే రాదు. బాప్తిసం అంటే ప్రభువు నా సొంత రక్షకుడు, ప్రభువు నాతో ఉండేవాడు, ప్రభువు నన్ను నడిపించేవాడు, నాకు ప్రభువు తప్పి లోకంలో ఎవరు లేరు అనుకున్నప్పుడు పశ్చాత్తాప హృదయముతో రక్షణ తీసుకుని ఈ లోకానికి భయపడుతూ దేవుడికి భయపడుతూ ధైర్యంగా బతకడమే బాప్తిసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ తిరిగి వచ్చే కృప మరలా దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే 4వది, దేవుడి క్రియల్లో అక్కడే ఉండిపోయి ఆయన క్రియల ప్రకారము, ఆయన శక్తి ప్రకారము నడుచుకునే శక్తి దేవుడికి ఇచ్చునుగాక. చివరిగా ఒకటి చెప్తా, నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెట్ట అవసరం లేదండి ఆశీర్వాదాలకి. ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ నీ దగ్గర ఆగిపోతాయి వచ్చి. ఆ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పరిగెడుతున్నావుగా ఉద్యోగం కోసం, నువ్వు అక్కడ ఉండి దేవుడికి ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది. నేను చెప్పి అన్నీ నీకు కొద్దిగా గొప్పగా ఉన్నా నేను దేవుడి కోసం చెప్తున్నాను, అది గొప్పగానే ఉంటాయి. ఆ క్రియలో ఆలోచన దేవుడు నీకు శక్తివంతంగా దయచేయనుగాక. 5 minutes అయింది సార్, ప్రార్థన చేస్తాను. నా ఎక్స్ట్రా 5 minutes ప్రార్థన చేస్తాను. అందరూ తలలో వంచండి. అందరూ, ప్రభువా మీకు వందనాలు, మీ కృప, మీ దీవెన, మీ క్రియలు ఎల్లప్పుడూ వేరులో ఉంచండి అయ్యా.
ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా నువ్వు ఇలాగే ఉంటావా, ఇలా ఉంటే నీ జీవితం